ఎర్రచందనం స్మగ్లింగ్ ను అరికట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి ఎస్పీగా నియమించిన సుబ్బారాయుడు వెంటనే పని మొదలుపెట్టేశారు. ముందుగా అక్రమ రవాణా నెట్వర్క్ ను గుర్తించి చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. స్మగ్లర్లకు పోలీసులు ఎవరైనా సహకరిస్తే శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. అనుమానం ఉన్న పోలీసుల ఫోన్లపై నిఘా ఏర్పాటు చేశారు. దీంతో చాలా వరకు పోలీసు శాఖ నుంచి, ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ నుంచి స్మగ్లర్లకు సమాచారం వెళ్లడం తగ్గింది. తాజాగా స్మగ్లర్లు ఢిల్లీలోని ఓ గోడౌన్లో నిల్వ చేసిన 10 టన్నుల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 8 కోట్లు ఉంటుందని సుబ్బారాయుడు మీడియాకు వెల్లడించారు. కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ మీదుగా సరుకు ఢిల్లీకి చేరుకుంటుంది. అక్కడ నుంచి నేపాల్, ఆ తర్వాత చైనా వెళ్తోంది. ఈ నెట్వర్క్ను సుబ్బారాయుడు కకావికలం చేశారు. పోలీసులు, ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ సమన్వయంతో పనిచేయడం వల్లే ఇది సాధ్యపడుతోందని సుబ్బారాయుడు అన్నారు. జగన్ ముఠాకు చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కొల్లం గంగిరెడ్డి, విజయానందరెడ్డి తదితరులంతా ఇప్పుడు పూర్తి సైలెంట్ అయ్యారు. ప్రపంచంలో ఒక్క శేషాచలం అడవుల్లో మినహా ఈ నాణ్యతతో ఎర్రచందనం ఎక్కడా పెరగదు. విదేశాల్లో విపరీతమైన గిరాకీ ఉండడంతో స్మగ్లర్లు తమిళనాడు నుంచి కూలీలను తీసుకువచ్చి చెట్లను అక్రమంగా నరికించి రవాణా చేస్తున్నారు. ప్రస్తుతానికి దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డుకట్ట వేశారు.